ఇరాన్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు పుతిన్. పర్షియన్ నూతన సంవత్సరమైన నౌరూజ్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. నమ్మకమైన విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంటామంటూ ఇరాన్కు మద్దతు ప్రకటించారు పుతిన్. పర్షియన్ న్యూ ఇయర్ నౌరూజ్ సందర్భంగా ఇరాన్ నేతలకైన విషయం చెప్పారు. ఉక్రెయిన్కు అమెరికా సహాయాన్ని నిలిపివేస్తేనే తాము ఇరాన్కు నిఘా సమాచారాన్ని ఆపిస్తామంటూ పుతిన్ వ్యాఖ్యానించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను రష్యా దౌత్యవేత్త ఖండిస్తున్నారు. ఇక మరోవైపు యుద్ధం ప్రస్తుతం 3వ వారం దాటుతుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఇటు రష్యా అలాగే అటు ఇరాన్ మధ్య సంబంధాలకు సంబంధించి మరొకసారి పుతిన్ నొక్కి చెప్పారు. ఇరాన్కు తాము చిరకాల మిత్రదేశంగా భాగస్వామిగా కొనసాగుతామంటూ స్పష్టం చేశారు. యుద్ధం 3వ వారంలోకి వచ్చిన నేపథ్యంలో దేశాలు ఆయిల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో రష్యా అతిపెద్ద బాంబు పేల్చింది. ఇరాన్ నూతన సంవత్సరం పర్షియన్ కొత్త ఏడాదైన నౌరూజ్ సందర్భంగా ఇరాన్ దేశ నాయకులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయం చెప్పడంతో పాటు ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా ఆయనకు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. టెహ్రాన్కు మాస్కో విశ్వసనీయమైన మిత్రుడని, నమ్మకమైన భాగస్వామి అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. మామూలు రోజుల్లో ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేకపోయేది. అయితే ఇప్పుడు యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ నాయకుడు రష్యాకు నమ్మకమైన విశ్వసనీయమైన దేశం, మిత్రులు అంటూ పుతిన్ చెప్పడం అంటే ఇరాన్ దేశానికి ఆర్థికంగా, ఆయుధపరంగా రష్యా వెన్నుదన్నుగా నిలుస్తుందనడానికి ఇదే సాక్ష్యం అంటూ ప్రపంచ దేశాలు గుసగుసలాడుకుంటున్నాయి. అయితే ఇరాన్కు రష్యా అండగా ఉంటుందని చెప్పడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ఇరాన్ యుద్ధం ఎక్కువ రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని స్పష్టమవుతున్నట్టుగా విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ దేశానికి ఆయుధపరంగా, టెక్నాలజీ పరంగా చైనా, రష్యా సపోర్ట్ చేస్తున్నాయనే వాదన కూడా చాలా రోజులుగా కొనసాగుతోంది. ఇప్పుడు ఇరాన్ దేశ కొత్త ఏడాది నౌరూజ్ సందర్భంగా పుతిన్ విశేష చెప్పడంతో పాటు నమ్మకమైన విశ్వసనీయమైన దోస్త్ అంటూ సంబోధించడం చూస్తుంటే ఇరాన్ ప్రయోగించే ఆయుధాలు, మిసైల్స్, బాంబుల వెనుక, ఇరాన్ లక్ష్యాల వెనుక రష్యా మద్దతున్నట్లే అంటూ స్పష్టమవుతుందని, యుద్ధం చాలా రోజులు నెలల పాటు కొనసాగే అవకాశం కూడా లేకపోలేదనేది పుతిన్ కామెంట్లతో తేలిపోతోంది. ఇక ఇప్పటివరకు ఇరాన్ వెనుక మాత్రమే ఉన్న రష్యా ఇక ఇరాన్ దేశానికి మద్దతుగా యుద్ధంలోకి దిగితే ఉక్రెయిన్తో చేతులు కలిపి ఇప్పటికే రష్యాతో యుద్ధం చేస్తోంది అమెరికా. ఇలాంటి టైంలో ఇరాన్పై యుద్ధానికి దిగిన అమెరికాకు పరోక్షంగా రష్యా మద్దతు ఇవ్వడం ద్వారా టిట్ ఫర్ టాట్ అంటున్నారు ఆర్థిక అంతర్జాతీయ నిపుణులు. ఈ నేపథ్యంలో రష్యా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కేవలం పండుగ సందర్భంగా, అంటే కొత్త సంవత్సరం సందర్భంగా విశేష చెప్పడానికే పరిమితమైనట్లయినా లేదా దీని వెనుక ఇంకేదైనా మతలబు ఉందా అనే కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సందర్భంలో సాధారణంగా ఇవి ఎప్పటి మాదిరిగానే చెప్పే విశేషగా భావించాల్సిన అవసరం లేదు. విశ్వసనీయమైన, నమ్మకమైన భాగస్వామిగా ఉంటామంటే ఖచ్చితంగా రష్యా బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. పర్షియన్ నూతన సంవత్సరం నౌరూజ్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఇది ఒక రకంగా ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తోంది. పుతిన్ కేవలం యాదృచ్ఛికంగానే, సందర్భానుసారంగా విశేష చెప్పడంతో పాటు వారికి ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడారా లేదా ఉద్దేశపూర్వకంగానే ఆ మాటలు మాట్లాడుతూ వారికి సహాయం చేస్తున్నారా, ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికీ రష్యా ఇరాన్కు సహాయం చేస్తుందంటూ అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇక రష్యా చేసినటువంటి ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా రష్యా ఇరాన్కు రియల్ టైం ఇంటెలిజెన్స్ని అందించడం ద్వారా, అంటే GPS సిస్టమ్ని అందించడం ద్వారా అమెరికా అలాగే ఇతర ఇజ్రాయెల్ లాంటి దేశాల లక్ష్యాలను ఇరాన్ గట్టిగా ఢీకొట్టగలుగుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికా నిఘా సంస్థలు కూడా ఆరోపణ చేస్తున్నాయి. అయితే రష్యా ఈ విషయంపై ఎక్కడ ఎప్పుడు పెద్దగా మాట్లాడలేదు. మరోవైపు తమతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు అమెరికా బాహాటంగానే మద్దతు పలుకుతోంది, ఆయుధాలు ఇస్తోంది, $1 బిలియన్ సహాయం చేస్తోంది. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలన్నీ కూడా, రష్యాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలన్నీ కూడా రష్యా మీద దండయాత్ర చేస్తున్నాయి ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడం ద్వారా. దీంతో ఇక్కడ ఇరాన్కు రష్యా సపోర్ట్ చేయడం పెద్ద విచిత్రమేమీ కాదంటూ అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. పైగా
ఈ విషయంలో రష్యా అమెరికాకు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా, అంటే కుక్క కాటుకు చెప్పదెబ్బ మాదిరిగా రష్యా వ్యవహరిస్తున్నట్టుగానే అర్థం చేసుకోవాలన్నట్టుగా విశ్లేషకుల వాదన కనిపిస్తుంది. అయితే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో రష్యా ఎవరి వైపు? ఇరాన్ వైపేనని ఎవరైనా సింపుల్గా సమాధానం చెప్తారు, కానీ తమ చిరకాల బంధాన్ని కాదని అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు రష్యా వచ్చినట్లు వాషింగ్టన్ పోస్ట్ అనే ఒక పత్రిక రిపోర్టు వెల్లడించడం సంచలనంగా మారింది. ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు సహాయం చేస్తామని, కానీ తమ షరతును అంగీకరిస్తేనే అది చేస్తామంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పినట్లు రిపోర్టులో పేర్కొంది. అయితే ఈ రిపోర్టు ఫేక్ అంటూ రష్యా కొట్టిపారేస్తోంది. ఇంతకీ వాషింగ్టన్ పోస్ట్ ఏం చెప్పింది? వాషింగ్టన్ పోస్ట్ ప్రధాన సారాంశం ఏంటంటే, ఒకవేళ ఇరాన్కు రష్యా మద్దతు ఆపాలనుకుంటే అక్కడ ఉక్రెయిన్కు అమెరికా మద్దతు ఆపాలి. దీంతో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఈ అంశంలో ముందుకెళ్దామనేది వాషింగ్టన్ పోస్ట్ కథనం. కానీ ఇది ఎంతవరకు నిజం? దీనికి సంబంధించి రష్యన్ అధికారులు ఏమంటున్నారు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యుఎస్ మీడియా పొలిటికోలో రిపోర్టు గురించి ఉన్నటువంటి ఒక రిపోర్ట్, ఒక కథనం ఏంటంటే, రష్యా దౌత్యవేత్త పుతిన్ సహచరుడు కిరిల్ దిమిత్రియేవ్ అమెరికాకు ఒక ప్రతిపాదన పెట్టారని, అమెరికా ఉక్రెయిన్తో సాంకేతిక సంబంధాలను తెంచుకుంటే ఇరాన్కు ఇంటెలిజెన్స్ సహకారం అందించడం ఆపేస్తామంటూ యుఎస్ దౌత్యవేత్తలు స్టీవ్ విట్కాఫ్, జార్డ్ కుష్నర్తో జరిగిన సమావేశంలో ఆఫర్ చేసినట్లుగా నివేదికలో ఉంది. 2022 ఫిబ్రవరి నుంచి జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్కు సహకారాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా తప్పుడు సమాచారమని కావాలని దుష్ప్రచారం చేసినట్లుగా రష్యా దౌత్యవేత్త కిరిల్ దిమిత్రియేవ్ ప్రకటించారు. ఇదంతా ఫేక్ అంటూ ఒక్క మాటలో తేల్చేశారు రష్యా దౌత్యవేత్త. అంతకుముందే ఇరాన్తో తమకున్న అనుబంధాన్ని వెల్లడిస్తూ రష్యా అధ్యక్షుడు కూడా సందేశం ఇచ్చారు. ఇరాన్ నూతన సంవత్సరం, పర్షియల్ కొత్త ఏడాది అయినటువంటి నౌరూజ్ సందర్భంగా ఇరాన్ దేశ నాయకులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ విషెస్ చెప్పారు. విషెస్తో పాటు పుతిన్ ఇచ్చిన సందేశం ఏంటంటే, ఒక రకంగా ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేసింది. తెహరాన్కు మాస్కో విశ్వసనీయమైన మిత్రుడని, నమ్మకమైన భాగస్వామి అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. మామూలు రోజుల్లో ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఇప్పుడు యుద్ధం నడుస్తుంది కాబట్టి, ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది కాబట్టి రష్యా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇదొక ఆసక్తికర పరిణామం. ఈ క్రమంలోనే ఇరాన్ నాయకుడు రష్యాకు నమ్మకమైన, విశ్వసనీయమైన దేశమని, మిత్రులంటూ పుతిన్ చెప్పడం అంటే, ఇరాన్ దేశానికి ఆర్థికంగా, ఆయుధపరంగా రష్యా వెన్నుదన్నుగా నిలుస్తుందని అనడానికి ఇదే సాక్ష్యం అంటూ ప్రపంచ దేశాలైతే ప్రస్తుతం గుసగుసలాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి రష్యా మామూలుగానే ఈ విషయంలో ఎప్పట్లాగానే విషయం చెప్పడానికి కేవలం స్పందించిందా, లేదా నిజంగానే రష్యా ఇంటెలిజెన్స్ సహాయాన్ని అందిస్తున్న విషయాన్ని అమెరికా ఆరోపిస్తున్నట్టుగా కొనసాగిస్తుందా, అసలు అందిస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ ఉక్రెయిన్కు అమెరికా సహాయం ఆపేస్తే రష్యా ఇటువైపు సహాయం ఆపేస్తుందనే విషయాన్ని కిరిల్ దిమిత్రియేవ్ అనే దౌత్యవేత్త చాలా సీరియస్గా ఖండించారు. ఇక అది పక్కన పెడదాం. అది పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రష్యా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇరాన్కు నైతిక మద్దతు ఇచ్చినట్లయింది. ఇది కాదనలేదు వాస్తవం. బాహాటంగా రష్యా ఇరాన్కు యుద్ధంలో సపోర్ట్ చేస్తామంటూ ఎక్కడా ప్రకటించినప్పటికీ కూడా ఇరాన్ రష్యా సంబంధాలు ఇప్పటివి కావు, దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి దౌత్య సంబంధాలు. అలాగే అదొక రకమైనటువంటి చారిత్రక వారసత్వ సంబంధం ఉన్న పరిస్థితులు. ఈవెన్ ఇండియాతో కానీ, రష్యాతో, ఇరాన్తో కానీ రష్యా ఎలా ఉంటుందో మనం కూడా రష్యాతో అలాగే ఉంటాం, అది వేరే విషయం. సరే, ఇక్కడ ఇరాన్ చిరకాల మిత్రుగా రష్యా భావిస్తోంది. అయితే ఇక్కడ అమెరికా ఉక్రెయిన్కు సహాయం చేయడం ద్వారా రష్యాను ఎలా ఎదుర్కొంటుందో ఇక్కడ వీళ్ళు అదే చేస్తున్నారంటూ ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, కానీ దానికి సరైన ఇప్పటి వరకు స్పందన లేదు. బట్ ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇరాన్ చేసినటువంటి ఈ రిటాలియేషన్ స్ట్రైక్స్ ఏదైతే ఉన్నాయో, ప్రతీకార దాడులు అంత పక్కాగా పకడ్బందీగా ఎలా చేయగలుగుతున్నాయి అన్నప్పుడు కామన్గా ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే, చైనా రష్యా వెనకాల ఉండి నడిపిస్తున్నాయి అనేది రాజకీయ విశ్లేషకులతో పాటు సాధారణ ప్రజానికం కూడా కొంతమంది దీని గురించి ఆలోచిస్తున్నారు. సరే, వాట్ ఎవర్, అది దానికి నిర్ధారణ ఉందా లేదా అని మనం పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇది ఇరాన్కు నిజంగా చాలా ధైర్యాన్ని ఇచ్చే, భరోసానిచ్చే ఒక స్టేట్మెంట్ లాగానే మనం భావించాలి. అఫ్కోర్స్ నౌరూజ్ సందర్భంగా బెంజమిన్ నెతన్యాహు కూడా విషెస్ చెప్పారు మరి ఇరాన్ ప్రజలకి.
అతను కూడా పర్షియన్ ప్రజలకి విషయం చెప్పారు. నౌరూజ్ అనేది కేవలం ఇరాన్ మాత్రమే కాదు, అజర్బైజాన్, ఇరాన్, అలాగే సెంట్రల్ ఏషియా అయినటువంటి తజికిస్తాన్లో జరుపుకుంటారు. దాంతో ఈ కొన్ని ప్రాంతాల్లో ఇరాన్, అజర్బైజాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో జరుపుకుంటారు. ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ పండుగ జరుపుకుంటారు. న్యూ ఇయర్ పండుగ అంటారు. మనం ఎలాగైతే నిన్నటికి మనం వసంత ఋతువుతో ఉగాది ప్రారంభించాము, సో వాళ్ళు కూడా తెలుగు సంవత్సరం, మన కొత్త సంవత్సరం ఎలాగో వాళ్ళకు కూడా ఇవాళ, సో నిన్న వాళ్ళకు కూడా కొత్త సంవత్సరం అన్నమాట. సో ఆ రకంగా ఇదొక సాంప్రదాయబద్ధమైనటువంటి వేడుక కాబట్టి సాధారణంగా దానికి బెంజమిన్ నెతన్యాహు విషయం చెప్పారు. సో వ్లాదిమిర్ పుతిన్ కూడా విషయం చెప్పారు. దాంట్లో మనం లోతుగా ఆలోచించి ఇంకేదైనా వెతకాలనుకుంటే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి కోణాల్లో విశ్లేషిస్తే కనుక దాంట్లో అర్థం ఉంటుంది, ఖచ్చితంగా దాంట్లో ఆ వాదనకి బలం కూడా ఉంటుంది. కానీ ఇది నార్మల్గా తీసుకొని నార్మల్గా ఫార్మల్ విషయస్గా భావిస్తే మాత్రం అది ఫార్మాలిటీగానే మనం భావించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రష్యా విషయంలో ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో ఫార్మల్ విషయస్గా మనం అనుకోలేం. నిజంగా రష్యా ఇరాన్కు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్తో పాటు ఆ విషయం చెప్పడంతో పాటు ఇచ్చినటువంటి భరోసా ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇరాన్లో కొంత ధైర్యం గూడు కట్టుకునే అంశంగానే మనం భావించాల్సి వస్తుంది. విశ్లేషకులంతా కూడా అది చెప్తున్నారు. సో ఇదంతా పక్కన పెడితే మరి దీని ద్వారా, ఈ స్టేట్మెంట్ ద్వారా ఇరాన్ ఇంకింత మద్దతు కూడగట్టుకొని ఇంకా అంటే ఓపెన్గా ఫైనల్గా చెప్పేది ఏంటంటే యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు, రష్యా సహకరిస్తుంది అనేది ఇండైరెక్ట్గా ఇక్కడ మనకు అర్థమవుతుందంటూ విశ్లేషకులు చెప్తున్నారు. చూడాలి మరి ఈ వార్ ఇంకెన్ని రోజులు కొనసాగుతోంది, మిడిల్ ఈస్ట్ అంతా కూడా అట్టుడుకుతున్న నేపథ్యంలో వైపు రకరకాల స్టేట్మెంట్లు వస్తున్నాయి. అదే కనుక నిజమైతే యుద్ధం మరికొద్ది రోజులు జరిగేలా కనిపిస్తుంది అనడం ఖచ్చితంగా దాంట్లో అతిశయోక్తి లేదు. సో వాటెవర్, ఇరాన్ మాత్రం గట్టిగానే పోరాడుతుంది, ప్రతీకార దాడులు చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్ అన్నీ కూడా చాలా అగ్రెసివ్గా తెగించి మరీ పోరాడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎక్కడికక్కడ అమెరికా, ఇజ్రాయెల్ వాటిని ఇంటర్సెప్ట్ చేస్తూ వాళ్ళని ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఎవరు పైచేసి సాధిస్తారనేది ముందు తేలే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పుడే యుద్ధానికి సంబంధించి పూర్తి స్థాయి ఒక ప్రెడిక్షన్ కానీ, రష్యా ఏదో స్టేట్మెంట్ ఇచ్చిందనో లేదా అటువైపు అమెరికా ఏదో అంటుందనో ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వలేం. అది ఎప్పుడు ఎటువైపు తీసుకుంటుందో, యుద్ధం ఒకసారి ప్రారంభమైన తర్వాత ఎప్పుడు ముగింపు ఉంటుందన్నది ఎవరు చెప్పలేని పరిస్థితి. సో జియో పొలిటికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఆయా దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, అలాగే ఆయా దేశాలు తీసుకున్న నిర్ణయాలపై ఖచ్చితంగా ఆధారపడుతుంది. ఆ నిర్ణయాలు ఎప్పటికప్పుడు ఒకేలా ఉండవు, మారొచ్చు, లేదా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మార్పు చేసుకోవచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ.